గురువుగారు, కొన్ని విషయాల గురించి ఆలోచించినప్పుడు మనుషులకి ఏం చేయాలో తెలియట్లేదు అనే విషయం అర్థమైంది. అదేంటంటే, పిల్లలు పుట్టిన దగ్గర నుంచి బొమ్మలు, వాళ్ళకి వాడే సబ్బులు కోసమే ఉంటాయి కదా. వాటి వ్యాపార విషయంలో అవనివ్వండి, చదువు విషయంలో అవనివ్వండి, వాళ్ళు కొంచెం ఎదిగిన తర్వాత వాళ్ళు వాడుకునే వస్తువులు, ఇంకా ఎదిగిన తర్వాత వాళ్ళ బట్టలు, ఇంకేంటి లిప్స్టిక్లు, అబ్బాయిలైతే వస్తువులు ఉంటాయి కదా, సైకిళ్ళు, బండ్లు, ఇవి అవి. అమ్మాయిలైతే చెప్పక్కర్లేదు, నగలు, వస్తువులు. మనుషులు విద్య పేరు చెప్పి పిల్లల్ని, అంటే మనుషుల్ని మనుషులే మోసం చేసుకోవడం, అంటే ఇంకేం లేదు అక్కడ. అంత ఇంకా ఏదో అయిపోయింది, వ్యాపారం చేస్తారు. మనుషులను దృష్టిలో పెట్టుకుని మనుషుల మీదే వ్యాపారం చేస్తారు. ఇంత పళ్ళు, కాయలు, కూరలు, వస్తువులు అయిపోయింది, మనుషుల మీద వ్యాపారం. పెళ్ళి అవుతుంది, అది వ్యాపారం. మతపరమైన వ్యాపారాలు, అది ఇది కావట్లేదు. ఇంకా రాక్షసత్వం అన్నమాట. మనుషుల్ని హింసించడం ఎలాగా, వాళ్ళ పిల్లల్ని పోషించడానికి వీళ్ళ పిల్లల్ని బాధ పెట్టాలి, వాళ్ళ మానసిక ఆనందానికి, పైశాచిక ఆనందాలకి ఎదుటి మనుషుల్ని హింసించాలి. అసలు భూమి మీద ఎందుకు పుట్టాము అనే అసలైన రీజన్ పోయింది. జంతువుల్ని హింసించి, మనుషుల్ని హింసించి, పక్షుల్ని, ప్రతి జాతిని హింసించేలాగా రాక్షసులకు మించిన రాక్షసులు. శుక్రాచార్యుడు లాస్ట్లో శాపం పెడతాడట, ఈ రాక్షస జాతి అంతా అంతం చేసిన విష్ణుమూర్తికో కృష్ణుడికో మరి సవాలుగా శాపం పెడతాడు. నువ్వు రాక్షసులందరినీ నాశనం చేసావు, చంపేశావు కాబట్టి నేను పాతాళానికి వెళ్ళిపోతూ ఒక శాపం పెడతాను. ఏ మనుషులనైతే కాపాడటానికి నువ్వు ఇంత కష్టపడ్డావో ఆ మనుషులే నరరూప రాక్షసుల్లా తయారవుతారు, ఇది నా శాపం అని. నిజంగా ఆ మాట నాకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా విన్నానో తెలియదు. ఈ ఒక్క మాట మాత్రం గుర్తుంది. నరరూప రాక్షసులు నవ్వుతూ మాయ మాటలు, అడ్వర్టైజ్మెంట్లు, ఏది పడితే అది చేసి ప్రతి ఒక్కళ్ళని మనుషుల్నే టార్గెట్ చేసి చంపేసుకుంటున్నారు. వాళ్ళల్లో వాళ్ళు తేరా చూస్తే లాస్ట్కి వాళ్ళు నాని వాళ్ళు లేక, ప్రేమించే వాళ్ళు లేక చచ్చిపోతున్నారు. అసలైన మిమ్మల్ని వదిలేశారు గురువుగారు. ఓం శ్రీ గురు రమణ.